హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇది దోశలు వేయడానికైతే నానబెడుతున్నాను అనమాట. దోశలు మంచి క్రిస్పీగా రావాలంటే ఏం వేస్తే దోశలు మంచి క్రిస్పీగా వస్తాయనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇక్కడ నేను 1.5 గ్లాసులు మినపప్పుకి 3 అంటే 3 వేసి 3 గ్లాసులు రైస్ వేసి ఇంకొంచెం రైస్ అయితే వేసి కడిగేసుకుంటున్నాను అనమాట. ఇది కడిగేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకా రైస్లో కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ సైజు మెంతులు, అలాగే మీకు చేతికి వచ్చినన్ని శనగపప్పు అయితే వేసి నానబెట్టుకోవాలండి. అలాగే మినపప్పు అది కడిగేసుకుంటాం కదా మనం, ఆ టైంలో అయితే 1 గ్లాసు మనం తీసుకున్న రైస్కి దానికి కూడా 1/2 గ్లాస్ తక్కువ రైస్ అటుకులు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇవన్నీ వేసి గ్రైండర్లో వేసేటప్పుడు అటుకులు కూడా మెత్తబడిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఇలా పిసికేసి మొత్తం అటుకులన్నీ వాటర్ అంతా డ్రై చేసేసి అయితే వేసేయాలి. దోశలు మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి. అదంతా నేను నెక్స్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.